భారత్ బంగ్లాదేశ్ మధ్య ఏళ్లుగా నలుగుతోన్న తీస్తా వివాదాన్ని ఆసరా చేసుకుని చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తీస్తా నదీ ప్రాజెక్టును బంగ్లాదేశ్తో కలిసి చేపట్టేందుకు చైనా సిద్ధమవడం భారత్కు ఆందోళన కలిగిస్తోంది. అయితే బంగ్లాదేశ్తో తమ సహకారం ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని భారత్ను ఉద్దేశించి చైనా పేర్కొంది. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చైనాలో పర్యటించి కుదుర్చుకున్న కీలక ఒప్పందం దక్షిణాసియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ అవసరాన్ని ఆసరా చేసుకుని భారత్కు చిక్కులు తెచ్చేందుకు చైనా పావులు కదుపుతోంది. ఈ మేరకు దశాబ్దాలుగా నలుగుతున్న తీస్తా వివాదంలో డ్రాగన్ కంట్రీ కలుగజేసుకుంది. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చైనా పర్యటనలో భాగంగా జూన్ 25న తీస్తా ప్రాజెక్టుతో పాటు ఇతర నదుల నిర్వహణపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ చైనా మధ్య తీస్తా నది సమగ్ర నిర్వహణ పునరుద్ధరణ ప్రాజెక్టు పనులు వేగవంతం కానున్నాయి. బంగ్లాదేశ్తో తమ సహకారం ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని భారత్ను ఉద్దేశించి చైనా పేర్కొంది. తీస్తా ప్రాజెక్టుకు పూర్తి సాంకేతిక సాయం అందిస్తామని బంగ్లాదేశ్ నీటిపారుదల నిపుణులు అధికారులకు చైనాలో ప్రత్యేక శిక్షణ ఇస్తామని వెల్లడించింది. వాస్తవానికి 2016లో కుదిరిన అవగాహన ఒప్పందం ఆధారంగా ఈ ప్రాజెక్టు తెరపైకి రాగా ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం 2026 జనవరిలో ఆ ఒప్పందాన్ని పొడిగించి ఈ పనులకు మార్గం సుగమం చేసింది. తీస్తా నదీ ప్రాజెక్టు కోసం చైనా భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు కింద నదిలో ఏకంగా 14 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర భారీ పూడికతీత పనులు చేపట్టనున్నారు. 110 కిలోమీటర్ల మేర ఉన్న పాత కరకట్టలకు మరమ్మతులు చేయడంతో పాటు వరదలను అడ్డుకునేలా కొత్తగా 124 కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణం చేపట్టనున్నారు. నదిని అనుసరించి 224 కిలోమీటర్ల రహదారుల నెట్వర్క్, 82 జెట్టి సౌకర్యాలను నిర్మించనున్నారు. దశాబ్దాలుగా వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో ఆకస్మిక వరదలతో అల్లాడుతున్న బంగ్లాదేశ్ ప్రజలకు ఈ భారీ మౌలిక సదుపాయాలతో విముక్తి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు తీస్తా ప్రాజెక్టు ముసుగులో చైనా తన వ్యూహాత్మక ఉనికిని విస్తరిస్తూ ఉండడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా ప్రభుత్వ రంగ సంస్థ పవర్ చైనా ఆధ్వర్యంలో పనులు జరగనుండడంతో వ్యూహాత్మక భద్రతా లోపాలు తలెత్తుతాయని భావిస్తోంది. ప్రాజెక్టు జరిగే తీస్తా నదీ పరివాహక ప్రాంతం భారత్కు అత్యంత కీలకమైన చికెన్స్ నెక్ గా పిలిచే సిలిగుడి కారిడార్ కు చాలా సమీపంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఈ కారిడార్ వద్ద ఇలాంటి ప్రాజెక్టు ద్వారా చైనా ప్రాబల్యం పెరగడం భద్రతకు పెనుముప్పుగా భారత్ భావిస్తోంది. వాస్తవానికి 2024లోనే తీస్తా బేసిన్ కోసం సాంకేతిక పరిరక్షణ సాయం అందిస్తామని భారత్ ప్రతిపాదించినా బంగ్లాదేశ్ చైనా వైపు మొగ్గు చూపింది. అయితే హిమాలయాల్లో పుట్టి సిక్కిం, బంగాల్ మీదుగా ప్రవహించే ఈ తీస్తా నదిని పశ్చిమ బెంగాల్లో ఉన్న గజల్డోబా బ్యారేజీ నియంత్రిస్తోంది. భారత్ నీటిని విడుదల చేయకుండా కేవలం కరకట్టల నిర్మాణంతో బంగ్లాదేశ్ నీటి కొరత తీరదని, భారత్తో బలమైన దౌత్య చర్చలు జరిపితేనే బంగ్లాదేశ్ నీటి భద్రత సాధ్యమవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.